జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 345వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే షష్టాంశః సప్తమోऽధ్యాయః కేసిధ్వజేన ఆత్మవిద్యోపదేశః. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా అహం మమేత్య విద్యేయం వ్యవహారస్తథానయోః పరమార్థస్వస్వం లాప్యో గోచరే వచసాంనయః. అహం మమ అను పదముల వ్యవహారము అవిద్యవే. ఏది మాట్లాడకుండా ఉండుటే పరమార్థము. ఆ భావము వాక్కులకు గోచరము కానిది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏతదేవ వివృణోతి. అహం మమేతి అహం మమేతీయం బుద్ధిరవిద్య అన్యదా జ్ఞానం తదా వ్యవహార న పుమాన్న స్త్రీ గౌరవం వాజిత్యాది వ్యవహారోపన్యయా అవిద్యయా ద్వైతయోరభేదః భ్రమకృత ఇత్యర్థః పరమార్థః అవినాశ్యాత్మ అసంలాప్యః అజమైషాది విశేషరహితతయా తత్తశ్శబ్దైరనిర్దేశః తత్ర హేతః హేతుః గోచరే వచసాంనయ ఇతి. విష్ణు చిత్తేవాక్యకు అనువాదం. దీనినే వివరించుచున్నాడు అహం మమ అని. అహం మమ అను ఈ బుద్ధి అవిద్య. అట్లు వ్యవహరించుట అన్యదా జ్ఞానము. పురుషుడు, స్త్రీ, గోవు, గుర్రము ఇత్యాది వ్యవహారము కూడా ఈ అవిద్య చేత ద్వైత అద్వైతములకు అభేదము భ్రమ వలన చేయబడినది అని అర్థము. పరమార్థము ఆత్మ అవినాశి, ఆత్మసంతాపము చేయగలిగినది కాదు. అజమైషాది విశేషములు లేనిది కాన ఆయా శబ్దములచో నిర్దేశించదగినది. అందుకు హేతువు గోచరో వచసాంనయ అననది, మాటలకు అందనిది అనుట. తద్గస్య శ్రేయసే సర్వం మమైతద్భవతా కృతం యద్విముక్తిప్రదో యోగః ప్రోక్తః కేసిధ్వజావ్యయః. కావునే కేశిధ్వజ, ఇక నీవు వెళ్ళుము. నా శ్రేయస్సు కొరకు ఇదంతా నీవు చేసితివి. అవ్యయమైనవి ముక్తినిచ్చు యోగమును నీవు చెప్పితివి. శ్రీపరాశరభువాచ. శ్రీపరాశరులు పలికిరి. యదార్హం పూజయా తేన కాండిక్యేన స పూజితః ఆజగామపురం బ్రహ్మన్ తతః కేశిధ్వజో నృపః. అప్పుడు కాండిక్యుడు తగిన పూజతో కేశిధ్వజుని పూజించను. అంతటా కేశిధ్వజుడు తన పురమునకు వచ్చను. కాండిక్యోపి సుతం కృత్వా రాజానాం యోగసిద్ధయే వనం జగామ గోవిందే వినివేశిత మానసః. ఇక కాండిక్యుడు కూడా సుతుని రాజును చేసి యోగసిద్ధి కొరకు గోవిందుని యందు మనస్సు నుంచి వనమునకు వెళ్ళను. తత్రేకాంతమతిర్భూత్వా యమాదిగుణ సంయుక్తః విష్ణాఖ్యే నిర్మలే బ్రహ్మణ్యవాపన్ నృపతిర్లయం. ఆ వనమున ఏకాంత బుద్ధి కలవాడై యమాది గుణములతో కూడి నిర్మలమైన విష్ణుమన పరబ్రహ్మ యందు లయమును పొందెను. విష్ణు చైతన్య వ్యాఖ్య తత్రేతి లయః నామరూపకర్మణ మాత్యంతికనాశః యథా నద్యస్యందమానా సముద్రేస్తం గచ్చంతి నామరూపే విహాయ స్వయమరోమాణి విధూయ పాపం విద్యతే హృదయ గ్రంథిః నిరంజనః పరమం సామ్యమముపైత్యాదేహి నతు సస్వరూపైక్యం నిత్యనైమిత్తిక ప్రాకృతలయే ప్రదర్శనాత్ తథా సతి స్వస్య వైషమ్యనైర్ఘ్రాణ్యాది దోషా జీవానామకృత్తాభయాగమః కృత విప్రణాశ్చ స్యాత్ పునర్దేహ సంబంధభావా ఏవాత్యంతికే విశేషః. విష్ణు చిత్తే వాక్యకు అనువాదము. తత్ర అని లయము అనగా నామరూపకర్మలకు అత్యంత నాశము. ప్రవహించు నదులు తమ నామరూపములను విడిచి సముద్రమును అస్తమించినట్లు, అశ్వము రోమాలను దులుపునట్లు పాపమును దులిపి హృదయగ్రంథి భేదమును చెందును. నిరంజనుడు పరమసామ్యమును పొందును. ఇత్యాదులు ఇచ్చుట ప్రమాణములు. అంతేగాని స్వరూపేణ ఐక్యము కాదు. నిత్య నైమిత్తిక ప్రాకృత లయములతో చూపితిమి కదా. అట్లు స్వరూపక్యమును చెప్పినచో ఈశ్వరునికి పక్షపాతము, నిర్దయ ఆది దోషములు జీవులకు చేయనది వచ్చుట చేసినది నశించుట జరుగును. మరలా దేహ సంబంధ భావమే ఆత్యంతిక ప్రళయములో విశేషము. కేశిధ్వజో విముక్త్యర్థం స్వకర్మక్షపణోన్ముఖః బుభుజే విషయాన్ కర్మచక్రే చానభిసంహితం. కేశిధ్వజుడు కూడా ముక్తి కొరకు తన కర్మను క్షీణింపచేయ ప్రయత్నించుచు విషయమును అనుభవించను. ఫలాభిసంధి లేకుండా కర్మలను ఆచరించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కేశిధ్వజ ఇతి అనభిసంధితం అనభిసంహిత ఫలం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కేశిధ్వజ ఇతి అనభిసంధితం, ఫలమును ఆశించకుండా. స కళ్యాణోపభోగై స క్షీణపాపోమలస్తదా అవాపసిద్ధిమత్యంతాం తాపక్షయఫలాం ద్విజ. ఆ అకళ్యాణోపభోగములతో అనగా దుఃఖానుభవముతో పాపము క్షీణించి పరిశుద్ధుడై తాపము క్షయించుట ఫలముగా గల అత్యంత సిద్ధిని పొందెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యే అకళ్యాణేతి అమలః క్షపిత ప్రారబ్ధకర్మ విశేషః
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. అకళ్యాణాన్ని అమలహ అనగా ప్రారబ్ధ కర్మ విశేషమును క్షీణింపచేసినవాడు. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే షష్టాంశే సప్తమోऽధ్యాయः సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.